వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎలా ప్రిపేర్ కావాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏ ఏరియా నుంచి ప్రశ్నలు వస్తున్నాయి, చాలామందికి మరి కొంచెం సమస్యగా ఉంటుంది. సో అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని నేను ప్రీవియస్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తున్నాను. ఇది మీకు 17వ వీడియో. ప్రతి వీడియోలో కేవలం 10 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నాను. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాటిని అయితే ఫాలో కండి. అలా కొద్ది రోజుల పాటు ఫాలో అవుతే మీకు వే ఆఫ్ క్వశ్చనింగ్ తెలుస్తుంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు. సో ఇవాళ మనం ఒక ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం. ఎంఆర్ఐ విస్తరించండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం చూస్తున్నాం. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్, ఇది మీకు అంటే ముఖ్యంగా స్కానింగ్కి సంబంధించి ఒక రకమైనటువంటి స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ అంటాము. అదేవిధంగా సిటీ స్కాన్, కంప్యూటెడ్ టొమోగ్రఫీ అని అంటాము. ఇలాంటి అబ్రివేషన్స్ అడుగుతున్న మెడికల్ ఫీల్డ్కి సంబంధించి. సో ఎంఆర్ఐ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజ్. క్వశ్చన్ నెంబర్ 2, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు? వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది కంపల్సరీ అసలు ప్రశ్న వచ్చేసింది ఇప్పటికే. నెక్స్ట్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు అరవింద్ పనగారియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా రాష్ట్రపతి, ప్రెసిడెంట్ అయితే మరి నియమించడం జరిగింది. ఆర్థిక సంఘం అనేది భారతదేశంలో రాష్ట్రాలు మరియు కేంద్రానికి మధ్య ఆర్థిక వనరుల పంపిణీ చేసేటటువంటి ఒక విభాగం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేస్తాడు. అట్లా మీకు 16వ ఆర్థిక సంఘం 2023 డిసెంబర్లో ఏర్పాటు చేయబడింది. అరవింద్ పనగారియా. మొట్టమొదటి ఆర్థిక సంఘం 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. కేసీ నియోగి నేతృత్వంలో. ఆర్టికల్ 280 వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జిమా వ్యాధి ఏ అవయవానికి చెందింది? ఇది బయాలజీ వ్యాధుల నుంచి ఇచ్చిన ప్రశ్న అండి. చర్మానికి చెందింది. చర్మము మానవ శరీరంలో అతిపెద్ద అవయవం. అది కూడా ఒకసారి మనకి ప్రశ్న అడిగిండు. చర్మం గురించి అధ్యయనం చేసేది డర్మటాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఆల్రెడీ ఇక్కడ ఇచ్చేశాను, చర్మం. భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి మీకు పవన్ చామ్లింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో సమాన అవకాశాలు కల్పించే ఆర్టికల్ ఏది? ఇవన్నీ మీకు డిఎస్ఎల్ అడిగిన ప్రశ్నలండి. 16వ ఆర్టికల్ మీకు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో సమాన అవకాశాలు కల్పిస్తుంది. కూరగాయల మొక్కల అధ్యయనానికి సంబంధించిన విభాగాన్ని ఏమంటారు? ఒలేరి కల్చర్ అంటారు. 2026 వింటర్ ఒలింపిక్స్ ఏ దేశంలో జరుగుతాయి? మొన్ననేమో మీకు సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయండి. 2024లో జూలై ఆగస్టులో ప్యారిస్లో జరిగాయి. 2026 వింటర్ ఒలింపిక్స్ మనకు ఇటలీ దేశంలో జరగబోతున్నాయి. వెరీ ఇంపార్టెంట్. 2028లో మనకి మరి సమ్మర్ ఒలింపిక్స్ ఏమో లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి. 34వ ఒలింపిక్స్ అవి. రొనాల్డ్ గ్యారోస్ అని పిలువబడే టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏది? ఫ్రెంచ్ ఓపెన్. ఇది కూడా డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న అండి. లాస్ట్ క్వశ్చన్ టుడే, భూకంపాల గురించి అధ్యయనం చేసే విభాగం ఏది? సిస్మాలజీ. ఎర్త్ క్వేక్స్ గురించి అధ్యయనం చేసేది. భూకంప తీవ్రతను కొలిచే స్కేలు రిక్టర్ స్కేలు, మర్కాలి స్కేలు. సో ఇవి ఈరోజు మనకు 10 క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. వీడియోని లైక్ చేయండి, మరి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.